హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునే స్పాంజీ దోశ చాలా మెత్తగా చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ, దాంట్లోనే 3 వంతులు అటుకులు వేసుకోవాలి. దాంట్లో 2 గంటల పెరుగు వేసుకోవాలి. మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే అది వేసుకోండి, ఇంకా బాగుంటాయి. దాంట్లో ఒక అరకప్పు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోనే ఇంకొక పావు కప్పు వాటర్ వేసుకొని 15 నిమిషాలు నానబెట్టాలి. ఇలా నానిన దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని దోశ బ్యాటర్ ఏ విధంగా మనం బ్లెండ్ చేసుకుంటామో అలా కొద్దిగా వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు, బేకింగ్ సోడా కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా బ్యాటర్ రెడీ అయిన తర్వాత పానం పెట్టుకొని పేనం వేడెక్కాక మనం ఒక గంట దోశ పిండి వేసుకొని మనం మామూలు దోశలా కాకుండా ఇది మీడియంగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని దాని మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 సైడ్లు కాల్చుకుంటే స్పాంజీ దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.